నా కార్యకర్తలు కొట్టేసుకుని రైట్ చచ్చిపోతున్నారని చెప్పి రైట్ పోరాటం చేస్తాడంట. రైట్ రైట్ రజనీ గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఏం చెప్తారు? చూస్తా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి నేనేదో ధర్నాలు చేస్తాను, ఇక్కడ హడావిడి అవుతోంది, రాష్ట్రంలో మొత్తం దాదాపుగా 30 మంది వరకు మా కార్యకర్తలను చంపేశారంటున్నారు. మరి అదంతా అబద్ధమని ఎంత క్లియర్గా ఎట్లా అర్థమవుతుందని అంటే, మరి ఇప్పుడే ఎందుకు వెళ్ళారు, మరి ఆ 30 మంది దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్న ఒకటి ఉంది. ఏంటి ఆయన వ్యూహం ఏంటి? ఆయన ఒక కుట్ర అని కూడా తెలుస్తోంది ఢిల్లీకి వెళ్ళి ఇవన్నీ చేయడం. మీరు ఎట్లా చూస్తారు ఏంటి? సార్, ముఖ్యంగా 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని మేము చూడలేదండి, కానీ పుస్తక పాఠ్యాంశాల్లో మేము చదువుకున్నాం. 10th క్లాస్ పిల్లల్ని అడిగినా చెప్తారు. మీరు పోయి అడగండి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన సలహాదారుని అడిగినా అడగకపోయినా, మా ఎమర్జెన్సీ ఎప్పుడు విధిస్తారు, ఏ సర్కమ్స్టాన్సెస్ లో ఎమర్జెన్సీ ఇస్ అప్లికబుల్, రాష్ట్రపతి ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, రాష్ట్రపతికి ప్రధానమంత్రి చెప్పాలా, ముఖ్యమంత్రి చెప్పాలా, ఉప ముఖ్యమంత్రి, ఒక ఏరియా ఎమ్మెల్యే, లేకపోతే క్రికెట్ టీము ప్లేయర్ కి ఉన్న కెప్టెనా, ఇతను చెప్తే ఎమర్జెన్సీ పెట్టేస్తారట. ఆల్ పార్టీ మీటింగ్ అంట. ఏ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో జాయిన్ అవ్వక సింహం సింగిల్ గా పోరాటం చేస్తే ఇక్కడే దిక్కులేదు, స్థాన బలం ఉన్న చోట దిక్కులేదు. ఒక్క పార్టీ, ఒక్క కమ్యూనిస్ట్ వాడు కూడా నీతో జాయిన్ అవ్వలేదు. కనీసం పోనీలే పాపం అని కూడా. అంటే వాళ్ళ సిద్ధాంతాలు ఇంకా గొప్పవి, ఆ రాజకీయాలకు అతీతమైన సిద్ధాంతాలు, వాళ్ళు కూడా రామన్నారు. ఆఖరికి పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి ఢిల్లీలోనంట ఇంతో ఎవరెవరు జాయిన్ అవుతారు, దొంగలకి దొంగలు, తాగుబోతాడు పక్కన ఇంకో గ్లాస్ తో తాగేవాడితో తప్ప విడిగా కూర్చోడు కాబట్టి మనోడు ఏ బ్యాచ్ వాళ్ళు జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయిన బ్యాచ్ ను కూడా ఈయన ఖాతాలోనే వేసేసుకుంటారండి. సో అదొక్కటి. సో తర్వాత ఈయన ప్రభుత్వం ఫామ్ చేయగానే ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని కుదిర్చారండి. అది రాజ్యాంగం సంబంధించిన అపాయింటెడ్ పోస్ట్. దీని పదవీ కాలం కుదిర్చడం ఏంటి బాబోయ్ అని పక్క రాష్ట్రాలకు సంబంధించిన లా స్టూడెంట్లు అడిగారండి. అంటే బెంగళూరు కాలేజీ వాళ్ళు, లా స్టూడెంట్స్ వీళ్ళందరూ అడుగుతున్నారు, అదేంటి ఇలా తగ్గించచ్చా అంటే, పిచ్ పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయిందిలే, అదంతా అయ్యేది కాదు, ఏదోటి చేయాలి, ఆడలేక మధ్యలో ధరు అంటే గొప్ప 151 సీట్లు ఇస్తే పరిపాలన చేయడం చేత కాదు. హారన్ కొట్టాడని బస్సు డ్రైవర్ ని దింపేసి కొట్టిన పరిస్థితి, పసుపు చొక్కాలు వేసుకొని రోడ్డు మీద కొట్టేసిన పరిస్థితి, డాక్టర్ పాపం సుధాకర్ గారు మాస్కులు అడిగితే చంపేసిన పరిస్థితి, సుబ్రహ్మణ్యాన్ని తొక్కిచ్చి అవతల పడేసి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. అప్పుడు ఇష్యూ కాని లా అండ్ ఆర్డర్, 2 వీధి రౌడీలు, 25 ఏళ్ల వయసు గల వ్యక్తులు. నిన్న మా జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని అడిగాను, ఎవరు సార్ ఈ జిలానీ ఎవరు, రషీద్ ఎవరు అంటే, వీళ్ళు పిల్లలు మేడం, పిఎస్ ఖాన్ వెనకాల తిరిగే వాళ్ళు. గతంలో వాళ్ళకి కరెక్ట్ గా సార్ ఇదేంటంటే, యువత అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి, యువత భవిష్యత్తుకు ఒక బాటగా ఉండాలి. కానీ వీళ్ళేంటో పందేలకి పార్టీలను వాడుకుంటారు, ఆర్థికంగా నిలబడడానికి రాజకీయ పార్టీలను వాడుకుంటారు. 2022లో సార్ మొహరం పండగ రోజు ఒకరికొకరికి మధ్య గలాటా చేసుకొని కత్తిపోట్లు వేశారు. కత్తిపోట్లు అంటే మీన్ దట్ చంపుకునే ఉద్దేశాలు ఉండవండి. నడి రోడ్డు మీద నేను నిన్ను నరికేస్తా, ఇప్పుడు నా ప్రభుత్వం భూమిలో ఉందని గతంలో వైసీపీ బలం చూసుకొని వైసీపీలో వాళ్లే కొట్టుకున్నారు. సరే, రేపు పడిపోతుంది నీ ప్రభుత్వం, ఇప్పుడు చూడు నేను గెలిచే టీడీపీ వైపు వెళ్ళిపోతాను, టీడీపీలో ఉంటాను, ఇప్పుడు చూడు నా బలం, ఇప్పుడు నా ప్రభుత్వం ఉంది అంటూ అతన్ని గొడ్డలు పోటేసేస్తే ఏమ్మా రషీద్ ని కాచి కాపాడేవాడు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? తాట తీసేస్తారు. సొంత పార్టీ సభ్యులైనా సరే తప్పు చేస్తే చట్టం, న్యాయం, ధర్మాన్ని పాటించేవారు సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని. ఈ రోజు తప్పు చేసి అధికార పార్టీలో ఉంటే కాపాడేస్తారు అనుకున్నారా మీరు? రషీద్ ని అరెస్ట్ చేయకుండా దాపెట్టేస్తాం అనుకున్నారు ప్రభుత్వం? ఇమీడియట్ గా రషీద్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది జిలానీ ఈ ధోరణి అనేది మార్చుకోవాలని నా ఉద్దేశం అండి. ఏంటంటే ప్రభుత్వంలో మేమున్నామో మేమేం చేస్తే అదే చెల్లిద్ది అనే వాళ్ళకి చెక్ పెడతారు చంద్రబాబు గారు. అసలు చిన్న చిన్న కేసులు ఉన్న వాళ్ళని కార్పొరేషన్ ఎన్నికలకు కూడా రానివ్వరండి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా నేర చరిత్ర ఉండకూడదు. అదంతా చెక్ చేసి వాళ్ళ విద్యార్హతని చెక్ చేసి ఆ పోస్ట్ ఎందుకు ఇస్తారో బాబు గారు ఇప్పుడు నాకు అర్థమే. ఇలాంటి పిల్లలు చేసే పనిని ఒక ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు ఎవ్వరూ చేయలేరు. డిసిప్లిన్ దాటి ఒక్క మాట తప్పు మాట్లాడినా తప్పమ్మ తమ్ముడు ఆపండి అంటూ స్టేజ్ మీదే వాళ్ళని ఖండించే పరిస్థితి మేము చూసామండి. సో ఇప్పుడు రషీద్ ని దాపెడితేనో, కప్పెడితేనో, నేరం జరగలేదంటేనో నువ్వు వచ్చి ధర్నా చేయి, వినుకొండలో వచ్చి కూర్చో. కానీ ఏం పాపం,
రషీద్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది. రషీద్ని తప్పనడమే జరిగింది. ఈ దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ కార్యకర్తలను కొంతమందిని కుట్ర కోణంగా టీడీపీ జనసేనలో చేరుస్తున్నారేమో అనే ఒక డౌట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే జరిగింది. మేము ఆ పార్టీ నచ్చలేదంటూ ఇష్టపూర్వకంగా వచ్చిన రషీద్ వినుకొండ అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నాడేమో. సడన్ గా ఈ ఇన్సిడెంట్ ఇతను మా పార్టీ అని ఆంజనేయులు గారు ఏమన్నా దాపెట్టారా? ఇతను మా పార్టీ అని చంద్రబాబు గారు ఏమన్నా అరెస్ట్ చేయకుండా ఆపారా? శిక్ష ఎవ్వరికైనా ఒక్కటే. సో ఈ కుట్ర కోణాన్ని గమనించాలి. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక చిల్లర. ఈ గొడవకి సంబంధించి రాష్ట్రపతి పరిపాలన విధించమంటే రాష్ట్రపతి గారు ఆ చనిపోయిన వారిద్దరూ ఎవరు ఏ కుట్ర కోణంతో చనిపోయారు? ఒక్కరికొకరు పందాలు సార్. లాస్ట్ మొహరం నువ్వు నా మీద దాడి చేసావు కదా, ఈ మొహరానికి చూడు అదే వీధిలో నీ మీద దాడి చేస్తా అన్నాడు. కానీ దాడి కాస్త మనిషి చనిపోయే పరిస్థితికి వెళ్ళింది. అఫ్ కోర్స్ రషీద్ కూడా కత్తితో దాడి చేయాలనుకున్నాడు. ఎలా అయితే జిలాని చేశాడో అలాగే చేయాలనుకున్నాడు. కానీ కత్తిపోటుకి తెలియదు కదా సార్, కత్తి బలంగా తగిలింది, ప్రాణం పోయింది. ఇలాంటి పిల్లలాట్లు ఆడతారా సార్? ప్రాణాలు బలంగా పెట్టి 25 ఏళ్ల వయసు గల పిల్లలు రేపు రాజకీయ